ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన జూలై 2024 రిటైర్ అయిపోవడం జరిగింది. రిటైర్ అయిపోయిన తర్వాత మేము చాలా కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా అవకతవకల్లో ఉన్నట్టుగా చాలా కొన్ని ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అలాగే కొంత అమౌంట్స్ అవి అటు ఇటు డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే ఈపీఎఫ్ మీద కూడా ఫండ్స్ మిస్అప్రోప్రియేట్ చేశారన్నట్టుగా కంప్లైంట్స్ రావడం జరిగింది. వాటిల్లో అలాగే మాకు కూడా ఇంటర్నల్గా రెవెన్యూ ఆడిటింగ్ అనేది చేయమని చెప్పారు. గత 4-5 సంవత్సరాల్లో ఎంత రెవెన్యూ వచ్చింది అనేది దాని మీద. సో దాన్ని కూడా మనం ఇంటర్నల్గా ఆడిటింగ్ చేసుకుంటున్నప్పుడు మన ప్రస్తుతం అకౌంట్స్ సెక్షన్ నుంచి సూపర్ గారు వెరిఫై చేసినప్పుడు మనకి కొన్ని చెక్స్ లాస్ట్ ఇయర్లో మే-జూన్ నెలల్లో మార్చి-ఏప్రిల్కి సంబంధించినటువంటి ఆదాయం, చెక్ పోస్టుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఒక 19 lakhs వరకు కూడా డైవర్ట్ అవ్వడం జరిగింది వేరే అకౌంట్స్కి. మనకి సాధారణంగా అయితే ఇది ఏపీ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ అకౌంట్ FDPT నంద్యాల వారికి వెళ్ళాల్సి ఉంది. బట్ ఆ విధంగా కాకుండా మేము పరిశీలించింది ఏంటంటే, ఇది గతంలో పనిచేసినటువంటి చాంద్ బాషా ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులకి, వాళ్ళ అకౌంట్లకి ఒక 2 అకౌంట్ నెంబర్స్కి ట్రాన్స్ఫర్ అయినట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. దీని మీద అన్ని ఆధారాలు సేకరించుకున్న తర్వాత ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయించడం జరిగింది. సబ్ డివిజన్ శ్రీశైలం వారు మనకి దీని మీద పూర్తి నివేదిక ఇవ్వడం జరిగింది. సో అలాగే దీని మీద వెంటనే మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. సో ఈ నివేదిక కూడా, ప్రాథమిక నివేదికను కూడా ఇచ్చిన తర్వాత FIR లాడ్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా అంటే ఇదే కాదు, ఇంకా ఏమైనా ఇలాంటివి ఉన్నాయి గతంలో ఎక్కడన్నా ఆదాయంలో ఏదైనా మిస్అప్రోప్రియేషన్ కానీ డైవర్షన్ కానీ జరిగినాయా అనేది కూడా ఇంకా లోతుగా పరిశీలన చేస్తున్నాం. ఇవి మనకి ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, మనకి NSTRలో ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ చెక్ పోస్ట్ ద్వారా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టైగర్ కన్జర్వేషన్ ఫండ్కి సమకూర్చడం జరుగుతుంది. ఏ చెక్ పోస్ట్ బైర్లుటి చెక్ పోస్ట్ మనం చూసిందంటే ప్రస్తుతానికి బైర్లుటి చెక్ పోస్ట్ నుంచి వచ్చినటువంటి ఆదాయం, దానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని డైవర్ట్ చేయడం.